తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ చివరి దశకు చేరుకుంది. మరో 3 వారాల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే 8 పిటిషన్లపై తీర్పు ప్రకటించగా మరో 2 పిటిషన్లపై విచారణ కొనసాగిస్తున్నారు స్పీకర్. త్వరలో వాటిపై తీర్పు ప్రకటించనున్నారని సమాచారం. దాదాపు 2 సంవత్సరాలుగా చర్చనీయాంశంగా మారిన పార్టీ ఫిరాయింపుల కేసు చివరి దశకు వచ్చింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు నేడు ముగియడంతో విచారణకు మరో 3 వారాల సమయం కోరారు స్పీకర్ గడ్డం ప్రసాద్. దీంతో మరో 21 రోజుల సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు. పార్టీ ఫిరాయించారని ఆరోపిస్తూ 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు దాఖలు చేశారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. వాటిపై విచారించిన స్పీకర్ 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని చెప్పడానికి ఆధారాలు లేవని ఆయా పిటిషన్లు డిస్మిస్ చేశారు. ఆ 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నారని ప్రకటించారు స్పీకర్. మొత్తం ఫిరాయింపుల కేసులో కీలకమైనది దానం నాగేందర్ కేసు. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ బీఫారంపై ఎంపీగా పోటీ చేశారు. ఈ అంశంపై బలంగా వాదనలు వినిపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఆయన పార్టీ మారాడు అనడానికి ఇంతకంటే సాక్ష్యం మరొకటి లేదు అనేది బీఆర్ఎస్ నేతల వాదన. ఇప్పటికే స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చిన దానం నాగేందర్ తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దానం కేసులో స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 18న దానం నాగేందర్ పై వేసిన పిటిషన్ను స్పీకర్ విచారించనున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై వేసిన పిటిషన్ను ఈ నెల 19న విచారించనున్నారు. ఈ నెల 27న సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కూడా ముగియనున్న నేపథ్యంలో ఆలోపే స్పీకర్ తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని గులాబీ పార్టీ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారని, వారు కాంగ్రెస్ తో ఉన్నారు అనడానికి అన్ని రకాల సాక్ష్యాలు ఆధారాలు ఉన్నప్పటికీ ఆయా పిటిషన్లను స్పీకర్ కొట్టివేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మిగిలిన 2 పిటిషన్ల తీర్పు తర్వాత అన్నిటిపైనా సుప్రీంకోర్టుకు వెళతామని ప్రకటించారు బీఆర్ఎస్ నేతలు.